ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి, శాపంలో నుండి దీవెనకరమైన అనుభవంలోనికి, నిత్య నరకాగ్ని అనే అంధకార గుండం నుంచి నిత్య జీవం అనే అంతస్తులోనికి తీసుకొచ్చి నిలబెట్టిన వాడు అన్యాయం ఎట్లా చేస్తాడు? నీ గుండెలో ఇలాంటి ముద్ర ఉండాలి. ఆ మాట నీకు నీ సొంతోడన్నా బయటోడన్నా నీకు జీర్ణం కాకూడదు. అన్యాయం చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా అయిపోయింది. ఏ స్థితిలో, ఏ పరిస్థితిని బట్టి ఆ మాట వచ్చినా సరే దాన్ని మనం తట్టుకోవటానికి లేదు, వెంటనే రివర్స్ అవ్వాలి. స్తోత్రం. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, నమ్మదగినవాడు. పిచ్చి పనులు కాదు, పిచ్చి పనుల్లో అనిపించే ఆయన కార్యాల్లో మనకందని అనంత జ్ఞానం. మనకు దేవుడు చేసే కార్యాలు కొన్ని వెర్రి కార్యాల్లాగా, వెర్రిమొర్రి చేష్టల్లాగా అనిపిస్తాయి, కానీ అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది, నీకు అర్థం కాని మర్మం ఉంటుంది. సడన్గా ఒక శాల్తీ లేచిందనుకో, అయ్యో ఎందుకు పోయాడో అంటావు, నువ్వు ఏడుస్తావు. ఎందుకు పోయాడో నీకు తెలియదు. సడన్గా ఒక నష్టం కలిగిందో, ఎందుకు కలిగిందని ఏడుస్తావు నువ్వు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో నీకు తెలియదు. ప్రతి విషయంలో అంతే. ఇది ఇలా ఎందుకు జరిగిందో, అలా ఎందుకు జరిగిందని ఏడ్చి మొత్తుకొని గగ్గోలు పెడతావు, కానీ భూత భవిష్యత్